వీక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. గోల్డ్ పెరిగితే వేళ్ళు మాత్రం కత్తిరించుకోము కదా, అలాగే మనస్పర్ధలు వస్తే మీలో అహాన్ని తీసేయండి, కానీ మీ సంబంధాలు మాత్రం తెంచేయొద్దు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, బహుళపక్షం ఆగస్టు 15, 2025 శుక్రవారం. తిథి సప్తమి రాత్రి 11:49 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం అశ్విని, ఉదయం 7:36 వరకు, తదుపరి భరణి. యోగము గండము, ఉదయం 10:17 వరకు, తదుపరి వృద్ధి. కరణం విష్టి, మధ్యాహ్నం 12:58 వరకు, తదుపరి భవ. రాత్రి 11:49 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:51, సూర్యాస్తమయం సాయంత్రం 6:32. చంద్రోదయం రాత్రి 10:55, చంద్రాస్తమయం ఉదయం 11:19. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:12 వరకు. యమగండం మధ్యాహ్నం 3:22 నుండి 4:57 వరకు. గుళిక కాలం ఉదయం 7:26 నుండి 9:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:14 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:37 నుండి 1:28 వరకు. వర్జము సాయంత్రం 4:36 నుండి 6:06 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 1:36 నుండి 3:06 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:06 వరకు. శుభ గడియలు ఉదయం 6:02 నుండి 7:25 వరకు. తిరిగి సాయంత్రం 6:07 నుండి 8:11 వరకు. ఆగస్టు 15 శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి సప్తమి, రాత్రి 11:49 వరకు ఉంది, తదుపరి అష్టమి. ఈ రోజు ఉదయం 7:36 వరకు అశ్విని నక్షత్రం ఉంటుంది, తదుపరి భరణి. శుక్రవారం అశ్విని నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. భరణి నక్షత్రం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు. ఈ రోజు మధ్యాహ్నం 12:58 వరకు విష్టికరణం కూడా ఉంటుంది. శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అయితే ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు. కాబట్టి మీ పంతులు గారి సలహా తీసుకొని ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మేష రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం.
వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 1947 సంవత్సరంలో భారతదేశానికి బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం లభించింది. 1969 సంవత్సరంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోను స్థాపించారు. తెలుగు సినీ నటులు శ్రీహరి గారి జయంతి, సినీ నటి సుహాసిని గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 15 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి దైవ బలం రక్షిస్తుంది. వృషభ రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మిథున రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. కర్కాటక రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వివేకంతో నడుచుకోవాలి. కన్యా రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. తులారాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశి అభివృద్ధి ఉంటుంది. ధనుస్సు రాశి రాబడి ఉంటుంది. మకర రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రావచ్చు. కుంభరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మీన రాశి తీపి కబురు వింటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.